ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి చాలా కష్టపడుతున్నారా? డోంట్ వరీ. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ChatGPTలో ప్రాంప్ట్లు ఎలా ఇవ్వాలని చెప్పి చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఒక 5 విషయాలు చెప్తాను. ఆ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, బీ క్లియర్. ఏదైతే మీరు రాయాలనుకుంటున్నారో చాలా క్లియర్గా రాయండి. ఎగ్జాంపుల్, కెన్ యూ రీరైట్ దిస్ టు సౌండ్ మోర్ ప్రొఫెషనల్ అన్నప్పుడు నువ్వు ప్రొఫెషనల్గా ఉండు అని చెప్తున్నావు అనమాట. ఆ విధంగా క్లియర్గా ప్రాంప్ట్ ఇస్తే మీకు వర్క్ అవుతుంది. ఇంకొకటి, కెన్ యూ సింప్లిఫై దిస్ ఫర్ ది యంగర్ ఆడియన్స్ అంటే చిన్నవాళ్ళకి ఇది ఈజీగా యూజ్ అయ్యేటట్టు చేయగలుగుతావా అని అడుగుతున్నప్పుడు ఇది టోన్ని సెట్ చేస్తుంది. మూడో విషయం ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఇఫ్ యూ ఆర్ అ మేనేజర్ కెన్ యూ మేక్ దిస్ హ్యాపెన్ అన్నట్టు ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ అండ్ రోల్ ఇచ్చినప్పుడు చాలా క్లియర్గా ప్రాంప్ట్ అనేది ChatGPT తీసుకుంటుంది. అండ్ లిమిటేషన్స్, సమరైజ్ దిస్ ఇన్ 50 words, సమరైజ్ దిస్ ఇన్ 100 words, ఈ విధంగా ఇస్తే కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గివ్ స్పెసిఫికేషన్స్ లైక్ కెన్ యూ గివ్ మీ 3 prompts ఫర్ దిస్, కెన్ యూ గివ్ మీ 2 prompts ఫర్ దిస్ అని. ఇలా చేస్తే మంచి మంచి ప్రాంప్ట్స్ అనమాట. ఇవన్నీ రాసుకోండి. ఏంటంటున్నా తర్వాత ఫాలో అయిపోవాలి.